వారంతా మట్టితో మమేకమై కాలానికి అనుగుణంగా విగ్రహాలను మట్టి వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. రంగులు రసాయనాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలు నీటిలో నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యం ఏర్పడుతుందని మట్టి గణపతులను మాత్రమే తయారు చేస్తూ వృత్తికి జీవం పోస్తున్నారు. వారే మంచిర్యాలకు చెందిన కుమ్మరి కుటుంబాల వారు. కొన్ని కుటుంబాల వారు కలిసి ఒకే చోట విగ్రహాలను తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. ఉపాధి పొందడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నారు. సంప్రదాయంగా వస్తున్న పండుగలను ప్రస్తుతం జరుపుకునే విధానంలో చేస్తున్న పొరపాట్లు పర్యావరణానికి ఎన్నో అనర్థాలు తెచ్చిపెడుతున్నాయి. వినాయక చవితి రోజు చేస్తున్న పొరపాట్లు చీకట్లను మిగుల్చుతున్నాయి. కానీ వినాయక చవితి అనగానే ఆకర్షణ, హంగు, ఆడంబరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కొన్నేళ్లుగా రంగుల వినాయకులకు తీసిపోకుండా వివిధ రూపాలతో భక్తులను ఆకట్టుకునే విధంగా మట్టి గణపయ్యలను చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు. పర్యావరణానికి అనుకూలంగా మట్టి గణపతి విగ్రహాలను తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మంచిర్యాల వాసులు. రకరకాల రసాయనాలతో కూడిన రంగులు, నీటిలో కరగని పదార్థాలతో తయారు చేసిన వినాయక ప్రతిమల వల్ల జల కాలుష్యం ఏర్పడుతుంది. నీటిలోని జీవరాశులకు హాని కలుగుతుంది. అదే బంకమట్టితో మాత్రమే తయారు చేసిన వినాయకులతో నీరు శుద్ధి కావడంతో పాటు నీటిలోని జీవరాశులకు ఎలాంటి హాని ఉండదు. పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి, గోమాత పేడతో గణేష్ విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్రతి ఏడాదిలాగానే ప్రజల డిమాండ్కు సరిపడా మట్టి గణపతులను తయారు చేశామని మట్టి విగ్రహాల తయారీదారులు చెబుతున్నారు. వినియోగదారులు కూడా మట్టి విగ్రహాలను కొనుగోలు చేసేందుకు బారులు తీరుతున్నారు. ఇక్కడ మంచిర్యాల గ్రామంలో ఉంటున్నాను. నేను 30 సంవత్సరాల నుండి మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నాను. ప్రతి సంవత్సరం మట్టి విగ్రహాలు తయారు చేసుకుంటూ అమ్ముతున్నాను. దీనికి పొల్యూషన్ ఉండకుండా, కెమికల్స్ వాడకుండా వాటర్ కలర్స్ తోనే అమ్ముతున్నాము. అందరూ ఇవే వాడాలని విజ్ఞప్తి. మట్టి, గడ్డి, కర్రలు యూజ్ చేస్తాము. ఇవి ఇతర పదార్థాలు ఏం యూజ్ చేయము. ఇప్పుడు ఒక పెద్ద 50 వరకు తయారు చేసినాము. 1 లక్ష వరకు చిన్న విగ్రహాలు తయారు చేసినాము. ఈ సంవత్సరం తయారు చేసినాము. అందరూ మట్టి విగ్రహాలు వాడాలని అందరికి తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో దేనికైనా మనకి ఇబ్బంది లేకుండా, ప్లాస్టర్ పారిస్ వాడకుండా, ఆరోగ్యాలు దెబ్బతినకుండా మట్టినే వాడాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా ఈ మట్టి వినాయకులనే వాడాలి. మా తాత ముత్తాతల నుంచి మేము ఈ మట్టి వినాయకులనే వాడుతున్నాము. దీనివల్ల కాలుష్యం జరగకుండా ఉంటుంది. మీరు కూడా ఈ మట్టి వినాయకులనే వాడండి. దీనివల్ల ఆరోగ్యంగా ఉండడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ వల్ల అంతా కాలుష్యం, చెరువులు, బావులు కలుషితం జరగడం వల్ల అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ మట్టి వినాయకులనే వాడండి. దీనివల్ల దీన్ని పూజించడం వల్ల కూడా మనకు చాలా బాగుంటది. కాలుష్యాన్ని నివారించుకోవచ్చు. చెరువులు ఇవన్నీ కలుషితం కాకుండా ఉంటుంది. దాని వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. మట్టి వినాయకులను పూజించండి. మేము గత కొన్ని సంవత్సరాల నుండి ఇవే వాడుతున్నాం. మీరు కూడా ఖచ్చితంగా ఇవే వాడండి. తరతరాలుగా వస్తున్న వృత్తిని నమ్ముకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కుమ్మరి సామాజిక వర్గం వారు మట్టి విగ్రహాలు తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కుల వృత్తిగా వచ్చిన మట్టి కుండల తయారీలో ఉన్న అనుభవంతో స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికుల సహకారంతో ఏటా వేలాది మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఇప్పుడు 8 అడుగుల ఎత్తులో మట్టి విగ్రహాలు తయారు చేశారు. కర్ర, మట్టి, గడ్డి, తడి సున్నం, వాటర్ కలర్స్ వినియోగించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. పెద్ద, చిన్న విగ్రహాలను చూడముచ్చటగా తీర్చిదిద్ది మార్కెట్లో విక్రయిస్తున్నారు. మట్టికి సులువుగా కరిగే గుణం ఉంటుందని, విగ్రహాల తయారీలో చెరువు మట్టి వినియోగంతో పూడిక సమస్య తొలగిపోతుందని, అందుకే మట్టికి ప్రాధాన్యం ఇస్తున్నామని వినియోగదారులు అంటున్నారు. తరతరాలుగా మనం మట్టి విగ్రహాన్ని మనం తయారు చేసుకొని వాడడం జరుగుతుంది. వీలైనంత వరకు మనం కలర్స్ని తగ్గించేసి మట్టిని వాడేదనుకు అందరూ సహకరించండి. ఎందుకంటే మన భవిష్యత్తు కాకుండా తరతరాలకు వస్తున్న ఆచారాన్ని కూడా మనం నిలబెట్టుకుందాము. మన రాబోయే
పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండుటకు సహకరించండి. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాము. మనకెందుకులే అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలోచనతో ముందుకు వెళ్తే మనం తరతరాల భవిష్యత్తును మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అందుకనే అందరూ కూడా దయచేసి మట్టి విగ్రహాన్ని పూజించుటకు సహకరించండి. అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా, మా జిల్లా ప్రజలు, మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా ఈ వినాయక చవితి పండుగకు మట్టి వినాయకులని వాడండి, మట్టి వినాయకులని పూజించండి. పొల్యూషన్ కంట్రోల్ కూడా మీరు కూడా అందరి ఆరోగ్యానికి కూడా బాధ్యులు కాండి. ఎందుకనంటే ఈ రోజులలో చూస్తుంటే కెమికల్ వినాయకులను చాలా వ్యాపారస్తులు పైసలు దండుకోవడానికి ఎంతోమంది ప్లాస్టిక్ ప్లస్ కెమికల్స్తోని అన్నిటితో తయారు చేసే వినాయకులని దయచేసి ఎవరు కూడా కొనొద్దు. ఎందుకంటే మట్టి వినాయకులను వాడడం వల్ల మనకు ఈ మట్టి వినాయకుడు ఈ నవరాత్రులల్లో ఈ పూజ అయిపోయిన తర్వాత ఈ వినాయకుడిని మమ్మల్ని అందరినీ చల్లదూడుతండి అని చెప్పి ఆ మట్టి గణేశుడిని ఆ వాటర్లో వినాయకుడిని నిమజ్జనం చేస్తే ఆ మట్టి అనేది వాటర్లో కరిగిపోతుంది. కాబట్టి ఈ ఎవరికి పొల్యూషన్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇంతకుముందు చూస్తుంటే మనకు గోదావరిలో కానీ చెర్లలో కానీ వినాయక నిమజ్జనం చేసిన తర్వాత ఆ వాటరు ఎండిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత అక్కడ పోయి చూస్తే అన్ని వినాయకులు అన్నీ అట్లే ఉండేటాయి. అంటే మేము చాలా బాధపడేవాళ్ళం, అరే ఇన్ని వినాయకులు ఇట్లే ఉంటున్నాయి అని అంటే చాలా బాధ అనిపించేది. అంటే ఆ వినాయకులు ఎట్లేసినా కూడా మన ఒక ప్లాస్టిక్ కవర్ ఎట్లా అయితే కరగకుండా ఉంటుందో ఆ ప్లాస్టిక్ వినాయకులను కూడా అదే విధంగా నిమజ్జనం చేసిన తర్వాత కూడా అట్లే ఉంటాయి. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలు, జిల్లా ప్రజలందరూ కూడా మట్టి గణేశులను వాడాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి కోరుకుంటూ ప్రతి జిల్లా కలెక్టర్లకు కూడా ఒక ఆర్డర్ ఇవ్వాలి. ఎందుకనంటే ఎక్కడైతే ప్లాస్టిక్ కెమికల్ వినాయకులని అమ్మడం జరుగుతుందో వాళ్ళకు ఇమీడియట్లీ నోటీస్ ఇచ్చి అవన్నిటిని బంద్ చేస్తే మేము కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మేము అందరూ కుమ్మరులను కూడా కలిసి అందరికీ కూడా ఎన్ని లక్షల వినాయకులు అవసరం ఉంటాయో మేము అన్నిటిని కూడా తయారు చేసి ప్రజలందరికీ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంతకుముందు చాలాసార్లు మాకు పొల్యూషన్ బోర్డు నుంచి కూడా మా కుమ్మరులు అందరికీ కూడా ఎట్లెట్లా తయారు చేయాలో ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో మేము మట్టి వినాయకులను కానీ మట్టి పాత్రలను కానీ తయారు చేయడానికి ట్రైనింగ్లు పెట్టడం జరిగింది. దాదాపు ఇప్పటికీ ఒక 550 మందికి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అందరూ కూడా మట్టి పాత్రలు, మట్టి వినాయకులు తయారయ్యే జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మట్టి వినాయకులను వాడాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మాకు దయచేసి మన స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, గవర్నమెంట్ కూడా మా కుమ్మరులకు సహకరించవలసిందిగా కోరుకుంటూ, వినాయక చవితి పర్యావరణానికి పూర్తిగా మేలు చేసే పండుగని, మట్టితోనే వినాయకుడిని చేసి పూజించాలని మంచిర్యాలలో ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న మాట.